నమస్కారం. శ్రీమతి సీత గారు చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధించి ఇంత ప్రశంస పొందటం చాలా ఆనందంగా ఉంది. తను నా అక్కయ్య కావటం నా పూర్వజన్మ సుకృతం. తననిప్పుడు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. తను నాకు అక్కగా కనపడడం లేదు, ఆదర్శమూర్తిగా అమ్మగా కనిపిస్తుంది. ఆమె అడుగుజాడల్లో నడిచి ప్రతి మహిళ గొప్ప విజయాలు సాధించాలి. తనను అభినందించే అవకాశం సభాముఖంగా నాకు దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, ఆదర్శ మహిళ శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారి చేతుల మీదుగా సీతామహాలక్ష్మి గారికి సన్మానం. సన్మాన గ్రహీత గురించి ముఖ్య అతిథి ప్రశంస. అందరికీ నమస్కారం. నా మనవరాల్ని నేనే సన్మానించే అవకాశం రావడం నాకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఆనంద బాష్పాలతో కళ్ళు చెమ్మగిలుతున్నాయి. సంతోషంలో గొంతు చేరబోతుంది. పట్టుదలకి నా మనవడు మనవరాలు ప్రత్యక్ష సాక్ష్యాలు.
పెద్దదానిగా దాన్ని నేను పొగడకూడదు. నిండు నూరేళ్లు ఎన్నో విజయాల్ని సొంతం చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలని మనసా వాచ కర్మణ కోరుతూ ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా వీళ్ళకి అండగా ఉండాలని చిరంజీవులకి నా దీవెనలు అందిస్తున్నాను. ఏంటి ఈ కర్మ? మన ముందే దానికి సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు. ఛ! నేనే పొగడాల్సి రావటం ఏ జన్మ శాపంలాగా ఉంది. ఇప్పుడు సన్మాన గ్రహీత సీతామహాలక్ష్మి గారి స్పందన. షీ క్లబ్ వారికి నమస్సులు. అమ్మమ్మ గారికి, తాతయ్య గారులకు నమస్కారాలు. అందరికీ అభినందనలు. నేనుగా ఇందులో సాధించిందేమీ లేదు. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అనుభవాలతో చెప్పిన విషయాలనే ఆచరణలోకి తెచ్చాను. అదే నాకు ఇంత గుర్తింపుని తెచ్చిపెట్టింది. పెద్దల మాటలకు విలువిస్తే మన స్థాయి పెరుగుతుందని నా విజయం నిరూపణ చేసింది. షీ క్లబ్ వారు నాకు సన్మానం ఏర్పాటు చేసి సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలుగజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేసి మీ ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను. రేపటి రోజున నేను తయారు చేయబోయే హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నీ అమ్మమ్మ ఆరోగ్య ఫార్మా అనే కంపెనీ స్థాపించి మహోన్నత్ ప్రోడక్ట్స్ అనే పేరున మార్కెట్లోకి తేవాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ విషయంలోనే కాదు, నా జీవిత ప్రయాణంలో చెల్లవెళ్ళలా అన్ని విషయాల్లో నా వెంటుండి ప్రోత్సహించే నా భర్త శ్రీ రఘురామ్ సలహా మేరకే ఈ అభిప్రాయానికి వచ్చాము. మీ సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు, ఆశీస్సులు సదా కోరుతూ షీ క్లబ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీత, ఎంత గౌరవాన్నిచ్చావు, మమ్మల్ని ఏ స్థాయిలో ఉంచావు.
సాధించింది చాలా తక్కువ అని ఎంతో ఒద్దికగా ఒదిగిపోయి పెద్దల పట్ల తనకున్న గౌరవం చాటిన విధానం చాలా చాలా నచ్చింది. మా సన్మానాన్ని అంగీకరించిన సీతగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సమక్షంలో నేను నా స్వతహాగా ఓ ప్రకటన చేయబోతున్నాను. సీతగారు స్థాపించబోయే ఫార్మా కంపెనీ కోసం మా స్వగ్రామమైన రామభద్రాపురంలో ఉన్న నా 5 ఎకరాల స్థలం ఉచితంగా ఇస్తానని ప్రకటిస్తున్నాను. అయితే ఇందులో చిన్న స్వార్థం ఉంది. అనుకున్నాలే. రేపు ఆ కంపెనీ స్థాపించాక అందులో మా ఊరి యువతలకు ఉద్యోగ అవకాశాలిచ్చి వారి అభివృద్ధికి సాయపడాలని సీతగారిని కోరుతున్నాను. తప్పకుండా. అది స్వార్థం ఎలా అవుతుంది? సీత, ఒకసారి ఇలారా. ఇల్లు అలకగానే పండగ అయిపోదు. అలకడం, ముగ్గేయడం, పరిమాణం వండుకొని తినడం కూడా అయిపోయింది. ఇంకా పండగ కాదు అంటారే? తెల్లారి చాలాసేపు అయింది. ఇంకా నిన్నట్లోనే బతక్కు. సీత, చేంటి పిలిచి మరి పండగ కాదు అంటున్నారు? నా సాయం వద్దన్నావు, సొంతంగా బతుకుతానన్నావు. మరి ఆవిడ సాయం ఎందుకు సరేనన్నావు? మీ సాయం వెనక స్వార్థం ఉంది. ఆవిడ దానం వెనక ప్రజల ప్రయోజనం ఉంది. అక్కడ నువ్వు ఫ్యాక్టరీ కడతావా? నలుగురికి ఉపయోగపడేలా కడతాను. ఆ రామభద్రాపురం ఎక్కడో తెలుసా? నా బొబ్బిలి పొలిమేరల్లో. అక్కడ నన్ను కాదని నువ్వేవీ చేయలేవు. నేను ఎస్ అనందే నువ్వు శ్రీకారం చుట్టలేవు. భాగీరథి, 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 భాగీరథి. ఏమిటే నువ్వెస్ అనేది? అది నీ పులిమేరా అయితే మేము రాకుండా, అనుకున్న పని జరగకుండా అడ్డుపడతావా? ఈ దేశంలో వాడికి ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కుందే. కాదని నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా అనలేదు. మంగా, నా సంగతి నీకు తెలీదు. అది నా ఇలాకా. నీ నుంచి, నీ మనవరాలి చేతుల్లో నుంచి నా మనవణ్ణి ఆ ఇలాకా నుంచే తెచ్చుకున్నాను. గుర్తులేదా? రఘురాం, ఏమిటి వెన్నులో వణుకు మొదలైందా? ఇంకా ఎందుకయ్యా సాకేత్ ఇక్కడే నిలబడ్డావు? నీకేం మిగిలింది, మాకేం దక్కింది? వెళ్ళు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొలిమేర దాటి అవతలికి రాగలను. అడ్డుపడితే నీ ఫోటోకి దండ పడుతుంది. నీ పేరున 12 రోజుల పండగ జరుగుతుంది. జాగ్రత్త. ఆ రండే రండి, వచ్చి అక్కడ ఫ్యాక్టరీ కట్టండి, చూస్తా. బూడిద మిగిలేలా చేస్తా. అక్కడికి రావటం ఏమిటి? అది దాటి నీ ఊరికి కూడా వస్తా. నీ తాత ముత్తాతలు బొడ్రాయి వేసిన ఆ ఊర్లోనే, మీరు ధర్మకర్తలుగా ఉన్న ఆ దేవాలయంలోనే సీతారాముల కళ్యాణం జరిపిస్తా. ఆ తర్వాత రామభద్రాపురంలో భూమి పూజ కూడా జరిపిస్తా. ఏం చేస్తావో, ఏం చేయగలుగుతావో అది చేసుకోవే. మంగా, పోవే. తక్కువ అంచనా వేస్తున్నావు మంగా. అమ్మమ్మ,
అది వాళ్ళ ఊరు. ఎందుకు మనం వెళ్ళి గొడవ పట్టాం? అయినా నువ్వు ఆగితే బాగుంటుంది, సరేనా? ఈ పనికి మాలిన ఆవిడ తలనిరిసిన మనిషి ఛాలెంజ్ చేస్తే మనం తగ్గాలా? అది నాన్నమ్మ పేరుతో పెట్టిన ఫార్మా. మన అబ్బాయి పేరు మీద రాబోతున్న ప్రోడక్ట్. అది ఎదగాలని కోరుకోవాలి, కానీ ఎందుకు అంటావే? చూడు ఎక్స్ఎంపీ, అనవసరంగా ఏదో చేయబోయి ఏదో అయ్యి నీ పేరుకు ముందు లేటు, వెనకాల ఈ ఎక్స్ చేర్చుకోకు. పద సీత. చూడు, కళ్యాణానికి తరలి వస్తాం. ఏ కాలడ్డం పెడతావో తేల్చుకో. ఆ కాలు నరికి చేతికిస్తా. పదండి. తను నా అక్కయ్య కావటం నా పూర్వజన్మ సుకృతం. తను నాకు అక్కగా కనపడడం లేదు, ఆదర్శమూర్తిగా అమ్మగా కనిపిస్తుంది. మా స్వగ్రామమైన రామభద్రాపురంలో ఉన్న నా 5 ఎకరాల స్థలం ఉచితంగా ఇస్తానని ప్రకటిస్తున్నాను. సీతారామచంద్రమూర్తులారా, మీ ఆశీర్వాదం వల్ల మేము అనుకున్న పనుల్లో విజయం సాధించగలిగాం. భవిష్యత్తులో కూడా ఇలాగే చల్లగా దీవించి మేము 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ మేము అభివృద్ధి చెందేలా అండగా ఉండాలి. మెండుగా మీ ఆశీర్వచనాలు మాకు అందాలి. మా బతుకు తెరువు మరో 10 మందికి ఆసరా అయ్యేలా చూడు స్వామి. మీ కళ్యాణానికి తలంబ్రాలు తెస్తున్నాం. ఈ తలంబ్రాలు ఏ ఆటంకం లేకుండా అందాల రామయ్య చేతుల నుంచి జాలువారి సీతమ్మ తల తడవాలి. సీతమ్మ చేతులు జారి రామయ్య మురవాలి. ఇలాగే ఉండు. ఊడిపోవటమే కాదు, నీ బతుకు నవ్వుల పాలవుతుంది. ఎవరిని సాధించాలనుకున్నావో వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? నా టైం బాలేదు. టైం బాగోకపోవడం కాదు, నీ ప్లాన్ బాగోలేదు. ఓవర్ చేసి బయటపడ్డావు. స్పీడ్గా వెళ్తున్నావు. కాస్త తెలివిగా ప్రవర్తించు, లేకపోతే సాకేత్ కూడా దూరం అవుతాడు. నో, అలా అవ్వటానికి వీల్లేదు. అయితే నాటకం మొదలుపెట్టు. మార్పు నటించు. సాకేత్ చేయి వదలొద్దు. స్థానబలం పెంచుకో. అతని తత్వం తెలుసుగా. మొండితనానికి నువ్వెళ్ళినా అతనెళ్ళినా నీకే ప్రమాదం. అర్థమైంది? బావ మాట ప్రకారం బావ మార్గంలోనే వెళ్తాను.